హలో ఎవ్రీవన్, వంకాయ కూర చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 3 తీసుకున్నాను, బాగా కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర 1/2 స్పూన్, 2 లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాను. పసుపు కావాల్సినంత, కారం పొడి, సాల్ట్ టు టేస్ట్, అండ్ గ్రీన్ చిల్లీ ఒక 5-6 స్లిట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్. తర్వాత పేస్ట్ కోసం వేయించిన నువ్వులు 3 స్పూన్స్, కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. వేరుశనగ గుళ్ళు వేయించి పెట్టుకున్నాను, ఇది ఒక 5 స్పూన్స్ ఉంటాయి. గార్నిషింగ్ కోసం కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. ఒక 8 వంకాయలు తీసుకున్నాను. ఏ వెరైటీ అయినా తీసుకోండి, నల్లవైనా పర్లేదు. మొదట స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత. వంకాయలు స్లిట్ చేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టుకుందాం మెత్తగా. ఆయిల్ వేడిపోయింది. వంకాయలు మనం స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఇందులో తేమ ఉంటుంది. దాదాపు 4 మినిట్స్ అయిపోయింది. ఇలా ప్రెస్ చేసి చూసుకుంటే మెత్తగా అనిపిస్తాయి, వేయిపోయినట్టే. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఒక 8 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. కాస్త వేడెక్కనిద్దాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. మొదట జీరా వేసుకుందాం. తర్వాత అవి కాస్త వేగాక ఆనియన్స్ వేసుకుందాం. నేను 3 ఆనియన్స్ బాగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుందాం. దాదాపు వేగిపోయాయి, మరీ బ్రౌన్ కానక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది కాస్త వేగాక మిగిలిన మసాలాలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక చాలా మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. 1/2 స్పూన్ వేస్తున్నాను. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకోండి. కారం పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మిర్చి కూడా వేసాం కదా, మీ టేస్ట్ తగినట్లు కారం యాడ్ చేసుకోండి. కాస్త ఎక్కువ ఉన్నా చాలా బాగుంటుంది, ఎందుకంటే పులుపు వేస్తున్నాం కదా. దీన్ని కాస్త వేపుకుందాం. ఇప్పుడు పులుపు యాడ్ చేసుకుందాం. చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వేరుశనగ గింజలు తీసుకున్నాం కదా, అవి, నువ్వులు, కొబ్బరి, ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను ఇక్కడ. ఇవన్నీ బాగా పేస్ట్ చేసుకుందాం. కాస్త నీళ్ళు యాడ్ చేసుకొని కొబ్బరి, నువ్వులు, వేరుశనగ గుళ్ళు పేస్ట్ రెడీ అయిపోయింది. కలిపేసుకుందాం. పేస్ట్ వేసాక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. పులుపు వేసిన వెంటనే పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందాం. వెంటనే వంకాయలు కూడా యాడ్ చేసుకుందాం. వేయించి పెట్టుకున్నాం కదా ఆయిల్లో. వంకాయలు విరిగిపోకుండా మిక్స్ చేసుకోండి. ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. దాదాపు 8 మినిట్స్ అయింది. చూసుకుందాం ఉడికిందా.
ఉడికిపోయిందండి. ఇలా ఆయిల్ అంతా కాస్త పైకి తేరితే ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది రైస్ లెగ్ చాలా బాగుంటుంది, రోటీ లెగ్ కూడా బాగుంటుంది. చివరిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.